నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దోమలు ప్రజారోగ్యానికి ప్రథమ శత్రువులు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. ప్రభుత్వ ఆదేశాల మేరకు తెనాలి నియోజకవర్గ పరిధిలో వన మహోత్సవ కార్యక్రమాలు. ఈ నెల 31వ తేదీ మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహిస్తున్నట్లు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. కౌన్సిల్ సభ్యులు విధిగా ఈ సమావేశానికి హాజరు కావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రస్తుతం పట్టణంలో దోమల బెడత అధికంగా ఉందని వాటి నియంత్రణకు పురపాలక సంఘం తరపున చేపట్టవలసిన అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రజలు కూడా వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక సూచించారు. ఈ రోజున ఈ నెలలో 31వ తారీఖు 8వ నెల 2024న సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కొన్ని అంశాలు కూడా తెనాలి అభివృద్ధి పనులకి పెట్టడం కూడా జరిగింది. కౌన్సిల్ రేపు 31వ తారీఖున స్టార్ట్ చేస్తున్నాం. అలానే ఈ తెనాలి పట్టణంలో ప్రజలందరూ ఈ 15 రోజుల నుంచి దోమల మీద దండయాత్రలాగా ఈ దోమలు అనేది బాగా పెరిగినాయి కాబట్టి, అందుట్లో వర్షాకాలం సీజన్ కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. అలానే ఈ ఫాగింగ్ వార్డుల్లో ఈ 40 వార్డుల్లో ఈ దోమల ఫాగింగ్ అనేది నిన్న హెల్త్ ఆఫీసర్ గారిని పిలిచి దోమలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి వార్డుల్లో కూడా దాని గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఈ దోమల బాల్స్ అనేది నిలవున్న వేస్ట్ వాటర్ ఎక్కడైతే ఉంటాయో ఈ చెరువులు వాటిల్లో ఏమని కూడా చెప్పడం జరిగింది. అందుట్లో ఈ నాట్లేసే సీజన్ కాబట్టి వాటర్ ఎక్కువ నిలవుంటానా ఈ లాల్వా అనేది ఎక్కువ ఈ దోమల ఉత్పత్తి అనేది పెరిగింది కాబట్టి ఈ 2 నెలలు కొంచెం ఎక్కువగానే దోమలు ఉంటాయి. దాని మీద మేము దృష్టి పెడుతున్నాం. ఈ ప్రతి వార్డుల్లో శానిటేషన్ పరంగా కానివ్వండి, అలానే ఈ ఫాగింగ్ మిషన్ అనేది ఇంకో 2 మిషన్లు తెప్పించి వాడమని కూడా చెప్పడం జరిగింది హెల్త్ ఆఫీసర్ గారికి. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలనేది మా ఆశయం కూడా. అలానే మీ ఇంట్లో చుట్టుపక్కల ప్రదేశాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కూడా కోరుతున్నాను. సెప్టెంబర్ 1వ తేదీన పంపిణీ చేయనున్న సామాజిక పెన్షన్ల కార్యక్రమం ఒక్కరోజు ముందుగానే ఆగస్టు 31వ తేదీన పంపిణీ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శేషన్న తెలిపారు. 1వ తేదీ ఆదివారం వచ్చిన నేపథ్యంలో పింఛన్ల పంపిణీ ఆలస్యం అవుతున్న కారణంగా ప్రభుత్వం ఒక్కరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ జరపాలని నిర్ణయించిన మేర ఈ నెల 31వ తేదీ ఉదయం నుండి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేయడం జరుగుతుందని కమిషనర్ శేషన్న తెలిపారు. ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ నెలకు కొంత డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ 1వ తారీఖున ఆదివారం అయింది. అందువల్ల వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు 1వ తారీఖున సెలవు దినం కాబట్టి ఆ రోజు పెన్షన్స్ యొక్క డిస్బర్స్మెంట్ కొంత ఆలస్యం అవుతుంది, సోమవారం అయితే అని చెప్పేసి సెప్టెంబర్ 1వ తారీఖున కాకుండా ఆగస్టు 31వ తారీఖుననే అనగా రేపు శనివారం నాడే ఒకరోజు ముందుగానే ఈ యొక్క ప్రక్రియ రావాలనేసి ఆదేశించున్నారు. అందుకు అనుగుణంగానే ఈరోజు బ్యాంకుల నుంచి డబ్బు చేసి రేపు ఉదయం 6 గంటల నుంచే ఈ ప్రక్రియ స్టార్ట్గా అవుతుంది. దీన్ని గమనించాలనేసి అందరినీ కోరుతున్నాం, సంబంధిత వాళ్ళందరినీ కూడా. అదేవిధంగా మన పట్టణంలో సుమారు 6,52,00,000 రూపాయలు 15,383 మెంబర్స్కు ఈ యొక్క ప్రక్రియ జరగబోతుంది. సో పెన్షన్ అంతా కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క సెక్రటరీస్ అందరూ కూడా మీ ఇళ్లకు 6 గంటల నుంచి వస్తారు కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోవాలని ప్రతి ఒక్కరికి కోరుతాం. మ్యాక్సిమం రేపే తీసుకోవాల్సి కోరుతున్నాం. ఎందుకంటే ఆదివారం సెలవు వస్తుంది, మళ్ళీ సోమవారం 2వ తారీఖు అవుతుంది కాబట్టి 2 రోజులు ఆలస్యం అవుతుంది కాబట్టి
ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క సదుపాయం ఏదైతే ఉందో ఒకరోజు అడ్వాన్స్గానే ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని సజ్జనపరుచుకుంటారు వేసి పథకాన్ని కోరుతున్నాను. ఎక్కడైనా కానీ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఒక అరగంట అటు ఇటు అవుతుంది, కానీ అదర్వైజు రేపే ఈ యొక్క ప్రక్రియ జరగబోతుంది. ఈ కార్యక్రమంలో గౌరవ వార్డు మెంబర్లను కూడా ఆయా వార్డుల్లోకి రాబోతున్నారు. సో దీన్ని గమనించాలేసి అందరినీ కోరుతున్నాను. తెనాలి మండలం జగడగుంటపాలెం గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు, ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటూ నినదిస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్ల వెంబడి మొక్కలు నాటారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుంభం బాలాజీ, జనసేన నాయకులు దొడక ఆదినారాయణ, సెక్రటరీ జి స్వరూపారాణి, జేఏ కేవి రవీంద్ర, కటకం రవికుమార్, గోలి శ్రీనివాసరావు, అక్కల ప్రసాద్, కటకం యుగంధర్, మునగాల ధనంజయ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా మన తెనాలి శాసనసభ్యులు అలానే మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ఆదేశానుసారం ఈరోజు జగడగుంటపాలెం గ్రామంలో ఈ వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ఐటీఐ స్టూడెంట్స్ అలానే కేంద్రీయ విద్యాలయ స్టూడెంట్స్ కూడా పాల్గొని జగడగుంటపాలెం వీధుల్లో ఒక ర్యాలీ చేసి మొక్కలు నాటడం వలన కలిగే ప్రయోజనాలు, వాటి ఆవశ్యకతను కూడా చక్కగా ప్రజలకి తెలిసేటట్టుగా స్లోగన్స్ ఇచ్చుకుంటూ మంచి ఉత్సాహంగా జరిగింది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల యొక్క ఆవశ్యకత ఏంటంటే, గతంలో మనం ఒక 30 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఇళ్లలో కనీసం సీలింగ్ ఫ్యాన్లు కూడా ఉండేవి కాదు. కానీ ఈరోజు ఏసీలు పెట్టుకున్నా కానీ మనం ఇళ్లలో ఉండలేని పరిస్థితి, రైతులు కూడా. దీని అంతటికీ కారణం మనం సరైన విధిలో మొక్కలు లేకపోవటం, మొక్కలు నరకడం ఎక్కువైంది కానీ మొక్కలు పెంచడం తగ్గడం మూలానే ఈ వాతావరణ సమతుల్యం దెబ్బతిని కనీసం ఇవాళ మనం రైతుల సమయంలో కూడా కనీసం మనం ఉండలేకపోతున్నాం ఏసీలు ఉన్నా కానీ. కాబట్టి ముందుగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వన మహోత్సవం కార్యక్రమం, దీనిలో ముఖ్య ఉద్దేశం వన సంరక్షణ మన సంరక్షణగా భావించి ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో కానీ మన రాష్ట్రంలో కూడా అందరూ మొక్కలు నాటాలని కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పుడు అదేవిధంగా జగడగుంటపాలెం గ్రామంలో మన గ్రామంలో ఉన్న ప్రతి వీధుల్లోనూ కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నాము. మన తెనాలి శాసనసభ్యులు మంత్రివర్యులైనటువంటి నాదెండ్ల మనోహర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున జగడగుంటపాలెంలో ఈ వన సంరక్షణ మన సంరక్షణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మన జగడగుంట ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పుడు చిన్న విరామం.